నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కోడ్ సడలింపు అనంతరం కాకినాడ కలెక్టరేట్ లో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి టీడీపీ అధిష్టానం మొండి చేయి. చంద్రబాబుతో 2 దశాబ్దాలకు పైగా అనుబంధం, కూటమి సర్దుబాటు దృష్ట్యా కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని నచ్చజెప్పిన వర్మ. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల ధర్నా. విజయవాడలో జరిగే అంగన్వాడీల శాంతియుత ధర్నాకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం. తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనాలు, గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, శంకవరం రాజేశ్వరి, పిఠాపురం గంగా భవానీ మాట్లాడుతూ చారిత్రక 42 రోజుల అంగన్వాడీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని అంగన్వాడీలు తప్పుబట్టారు. బ్రతికుండగా వేతనాలు పెంచకుండా చనిపోయాక మట్టి ఖర్చులు 20,000 ఇస్తామని అంగీకరించి 15,000 చెల్లించేలా జీవో ఇచ్చినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. సెంటర్ అద్దెలు, వంట ఖర్చులు, నెలల తరబడి బకాయిలు పెడితే ఇచ్చే 11,000 వేతనం వీటికే సరిపోతుండగా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, మొబైల్ యాప్ పనిభారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, మినిట్స్లో అంగీకరించిన అంశాలన్నింటికీ జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, నగర కో కన్వీనర్ పలవెల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీలు సత్యవతి, వీరవేణి, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మాట ఇచ్చారండి. ఈరోజు మళ్ళీ మమ్మల్ని రోడ్డు ఎక్కించడానికి కారణం మేము ధర్నాలు చేస్తున్నామంటే మా బాధలు కొలిది మాకు పెరిగిన ఈ సమస్యలన్నీ మాకు వచ్చే జీతం 11,500 అండి. ఈ 11,500తో మాకు కూరగాయలు కొనుక్కుంటాము. ఇంట్లో వ్యవస్థలో వచ్చే పరిష్కారం ఇవన్నీ చేసుకోలేక మేము అడుగుతున్నామంటే మాకు బతకడానికి ముందుగా జీతం పెంచవయ్యా అంటే తర్వాత చనిపోయిన తర్వాత మాకు మట్టి ఖర్చులు ఇస్తానంటున్నారు. తర్వాత ఏమో మళ్ళీ ఇదేంటి రిటైర్మెంట్ బెనిఫిట్ 62 సంవత్సరాలు అయ్యాక ఇస్తానంటున్నారు. 62 తర్వాత మేము తింటామా, మా వెనకాల ఉన్న వాళ్ళు తింటారా? చనిపోయిన తర్వాత మాకు ఇస్తారా, మా వెనకాల ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ ఆలోచించి మాకేమొద్దండి, జీతం పెంచండి, గ్రాడ్యుటీ ఇవ్వండి, మాకు ఈ 2 ముందుగా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానంగా ఈ ర్యాలీ సమ్మె జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుచేతనంటే మాకు హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే మాకు జీతాలు పెరగమని అడుగుతున్నాము. ఎందుకంటే మా సమస్యలు అలా ఉన్నాయి. మాకు ధరలకు అనుగుణంగా సెంటర్లే నడపాలా లేకపోతే మా కుటుంబాలనే పోషించుకోవాలా అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పాత జీవోని మళ్ళీ ₹1,00,000 అనేసి చెప్పారు. అది ఎంతవరకు సమంజసం? మేము మా పిల్లల్ని పోషించుకోవాలి, కుటుంబాలు నడపాలి. అలాగే ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగాయి. వీటి అన్నిటికీ అనుగుణంగా మాకు జీతాలు పెంచినట్లయితే మేము కొంతలో కొంతైనా మేము సేవ్ అవుతామని సెలవు తీసుకుంటామండి. మరి ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, ఈ రోజు మాకు చెప్పింది వేరు.
మాకు కనీసం 26,000 జీతాన్ని మాకు ఇచ్చినట్లయితే మేము ఎంతో సంతోషిస్తాము. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని మరొకసారి మేమందరం రోడ్డు ఎక్కాము. ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లో అయినా ఎక్కడైనా ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఇది భావ్యం కాదు. ఇది వరకు ఎన్ని విధాలుగా చేసినా కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకున్నాం. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. మాకు తగిన న్యాయం చేయాలనేసి నేను ఎంతతో ముగిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా కదిలి విజయవాడ చేరుకున్నారు, ధర్నా చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. వాటిని ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక బండి ఒకటి వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి అన్ని సమ్మె శిబిరాలని పర్యటించారు. వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 10 నెలలు అయింది, ఎంతవరకు పరిష్కారం చేసింది లేదు. వాళ్ళు పరిష్కారం చేయలేదని చెప్పి ఈవేళ ధర్నా చేయడం కోసం అని చెప్పి బయలుదేరారు మా వాళ్ళు. ఇది 20 రోజుల క్రితం ప్రకటన ఇచ్చావు, కనీసం ఇంతవరకు చర్చలు కూడా లేవు. ఈవేళ విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళు అంటే ఎక్కడికక్క అరెస్ట్ చేశారు. ఎన్నికల ముందేమో హామీలు ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఏమో అరెస్టులు చేస్తారు. చంద్రబాబు నాయుడికి ఇది తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆయన ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కోరుతున్నాం. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్నాం. మీరు ఈ పని చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గండేపల్లి విద్వరేణ్య ఆశ్రమం 20వ వార్షికోత్సవ వేడుకలు 5 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తామని ఆశ్రమ గురువు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండేపల్లి శ్రీ విద్వారణ్యాశ్రమము 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగిందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా 14వ తేదీ వరకు మహోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. దీనిలో భాగంగా తొలి రోజు త్యాగ పతాక వందనంతో మొదలుపెట్టి గీతా పారాయణం చేసి గాయత్రి హోమం నిర్వహించారు. గాయత్రి మాతను పూల పల్లకిలో తిరువీధి మహోత్సవం ఊరేగించారు. వేద మంత్రాల మధ్య నాదస్వరం, తప్పిట గుళ్ళు, తోటబెద్దు సంబరాలు, భూమాత ఊరేగింపు, భజన బృందాలు, అధిక భక్తులచే భజన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
గండేపల్లి మండలం తాళ్లూరు జీయన్న తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మఠంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను ఇక్కడ ప్రతి ఏడాది నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోనే చరిత్ర కలిగిన 5 ఆలయాల్లో ఒక్కటిగా ఇక్కడ ఆలయం ప్రసిద్ధిగాంచిందన్నారు. అటువంటి ఆలయానికి వివిధ ప్రాంతాలలోని భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ప్రాంగణమంతా వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయం కిటకిటలాడింది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వెళ్లే రహదారి మధ్యలో చంటి పిల్లలు భక్తులకు పాలు, మజ్జిగ, మంచినీరు గ్రామస్తుల సహకారంతో అందించారు. భక్తులకు మనమండి మూడేళ్ళు స్నానాలు చేసే వారికి తాడు ఉంది, తాడు తాడకూడదు, బోటు ఎక్కువ ఉంది.